Yeah, coming to the third problem, state the quadrants in which the following points are situated. Okay, ఇక్కడ మనకు రెండు పాయింట్స్ ఇచ్చారు. ఆ రెండు పాయింట్ ప్రొజెక్షన్స్ చూసి సో వీఆర్ సపోజ్ టు టెల్ అవి ఏ క్వాడ్రంట్స్ కిందకి వస్తాయని. ఓకే, ఇంతకుముందే మనము సెకండ్ ప్రాబ్లంలో సో నాలుగు పొజిషన్స్ చూసాం కదా. సో అంటే 4 క్వాడ్రంట్లో ఉన్న 4 పొజిషన్స్ చూసాం. ఓకే, సో ఇక్కడ కూడా మనము సో వి విల్ సి సో ఈ పాయింట్ పి అనేది పాయింట్ క్యూ అనేది ఏ క్వాడ్రంట్ కిందకి వస్తుంది అనేది లెట్ us see. ఓకే, సో ఏ అనేది ఏముంది ఇక్కడ మనకు ఏ పాయింట్ పి ఇట్స్ టాప్ వ్యూ ఈస్ 40 mm అబోవ్ XY. సో విత్ రెఫరెన్స్ టు XY చెప్తున్నారు కాబట్టి సో లెట్ us draw them by means of XY. సో XY రెఫరెన్స్ లైన్ గీసి ఇట్స్ టాప్ వ్యూ ఈస్ 40 mm అబోవ్ XY. సో ఇక్కడ నుంచి 40 mm హైట్ లో ఏముందని చెప్తున్నాడు, టాప్ వ్యూ ఉంది అంటున్నాడు. అది కూడా ఏ పాయింట్ ఇది, పి అనే పాయింట్ ఇది. సో దిస్ విల్ బి స్మాల్ పి. ఈ డిస్టెన్స్ ఎంత, 40 mm. సో దిస్ డిస్టెన్స్ ఈస్ 40. ఓకే, ద ఫ్రంట్ వ్యూ అంటే పి డాష్ 20 mm బిలో ద టాప్ వ్యూ. సో ఇక్కడ జనరల్ స్టూడెంట్స్ నేను అబ్జర్వ్ చేశాను చాలా మంది స్టూడెంట్స్ ని 20 mm బిలో అంటే డైరెక్ట్ గా XY రెఫరెన్స్ లైన్ కింద పోయి ఇక్కడ పాయింట్ పి డాష్ పెట్టేస్తుంటారు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఇక్కడ నీట్ గా సింపుల్ గా చదివారు అనుకోండి. సో 20 mm బిలో ద టాప్ వ్యూ అని ఉంది. సో ఇక్కడ మన టాప్ వ్యూ పాయింట్ ఎక్కడ ఉంది, ఆల్రెడీ XY రెఫరెన్స్ లైన్ నుంచి 40 హైట్ లో ఉంది. ఓకే, సో ద ఫ్రంట్ వ్యూ అంటే పి డాష్ 20 mm బిలో ద టాప్ వ్యూ అంటే సో మీరు ఏం చేయాలా, పి దగ్గర నుంచి 20 mm తీసుకొని సో యు ఆర్ సపోజ్ టు మార్క్ యువర్ పి డాష్. ఓకే, అండ్ దిస్ డిస్టెన్స్ ఈస్ యాక్చువల్లీ 20 mm. Okay, 20 mm below the top view, not below the XY reference line. You clearly try to understand the difference. Okay, the front view 20 mm below the top view, but not below the XY reference line. So ఇప్పుడు రెండు పైన వచ్చాయి అనుకోండి. So when front view and top view both when the projections of a particular object, so రెండు అంటే front view top view ఎప్పుడు XY reference line పైన ఉన్నాయనుకోండి, the point belongs to the second quadrant. Okay, సో సెకండ్ క్వాడ్రంట్ పొజిషన్ ఏంటి జనరల్ గా అబోవ్ అండ్ బిహైండ్. సో ఈ పర్టికులర్ ప్రాబ్లం కి అబోవ్ ఎంత బిహైండ్ ఎంత చెప్పాలంటే ఫస్ట్ మనము ఫ్రంట్ నుంచి చూడాలన్నమాట. సో ఫ్రంట్ వ్యూ అంటే డాష్ ఉండేది ఎప్పుడు ఫ్రంట్ వ్యూ కాబట్టి సో దీనికి 20 mm అబోవ్ హారిజాంటల్ ప్లేన్ అండ్ 40 mm బిహైండ్ వర్టికల్ ప్లేన్ అని చెప్తాం. ఓకే, నౌ కమింగ్ టు పాయింట్ బి, ఏ పాయింట్ క్యూ ఇట్స్ ప్రొజెక్షన్స్ కోయిన్సైడ్ విత్ ఈచ్ అదర్ 40 mm బిలో XY. ఓకే, సో ఇక్కడ నుండి సో 40 mm బిలో XY దగ్గర ఓకే ఇట్స్ ప్రొజెక్షన్స్. ఓకే, ప్రొజెక్షన్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ అని. సో రెండు కోయిన్సైడ్ అవుతున్నాయి. అది కూడా ఎంత దూరంలో, 40 mm బిలో XY దగ్గర. సో ఇక్కడ నుంచి అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 40 mm వాట్ ఐ హావ్ టు మార్క్ హియర్, ఐ హావ్ టు మార్క్ Q డాష్ కమా Q. ఓకే, వెన్ బోత్ ద ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ ఆర్ బిలో XY రెఫరెన్స్ లైన్. సో ఆ పాయింట్ ఏ క్వాడ్రంట్ లో ఉన్నట్టు, సో ఆ పాయింట్ వచ్చేసి 4th క్వాడ్రంట్ లో ఉన్నట్టు అన్నమాట. సో 4th క్వాడ్రంట్ పొజిషన్ జనరల్ గా ఏమొస్తుంది, బిలో అండ్ ఇన్ ఫ్రంట్ అని వస్తుంది. సో రెండు కోయిన్సైడ్ అవుతున్నాయి కాబట్టి ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ. సో దీని క్వశ్చన్ ఎలాగ ఉండొచ్చు అంటే 40 mm డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్ క్యూ 40 mm బిలో హెచ్పి అండ్ 40 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సో వెరీ సింపుల్ ప్రాబ్లం. ఓకే, సో పాయింట్ పి వచ్చేసి సెకండ్ క్వాడ్రంట్ కిందకి వస్తుంది ఎందుకంటే రెండు XY రెఫరెన్స్ లైన్ పైన వచ్చాయి కాబట్టి, బోత్ ద ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ రెండు XY రెఫరెన్స్ లైన్ పైన వచ్చాయి కాబట్టి అవి చూడంగానే మనం సెకండ్ క్వాడ్రంట్ అని చెప్పొచ్చు. పాయింట్ క్యూ కి బోత్ ద ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ రెండు కింద వచ్చాయి కాబట్టి దాన్ని చూడంగానే వన్స్ అగైన్ వీ కెన్ టెల్ దట్ ద పాయింట్ క్యూ బిలాంగ్స్ టు ద 4th quadrant. Yeah, coming to 4th problem, a point P is 15 above horizontal plane and 20 mm in front of vertical plane. Another point Q is 25 mm behind the VP and 40 mm below the HP. Draw projections of P and Q keeping the distance between the projectors equal to 90 mm. సో మన ఫస్ట్ ప్రాబ్లం ఏం చేసామంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్రొజెక్టర్స్ 25 ఉండేట్టుగా పెట్టాం కదా. సో అలాగే ఇక్కడ జస్ట్ 2 పాయింట్స్ ఉన్నాయి. ఆ 2 పాయింట్స్ మధ్య ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్రొజెక్టర్స్ 90 mm ఉండేట్టుగా పెట్టాలని అంతే. ఓకే, సో అదంతా అయిన తర్వాత డ్రా స్ట్రైట్ లైన్స్ జాయినింగ్ దేర్ ఫ్రంట్ వ్యూస్ అండ్ టాప్ వ్యూస్. ఓకే, సో అదంతా అయిన తర్వాత వీఆర్ సపోజ్ టు జాయిన్ ద ఫ్రంట్ వ్యూస్ అండ్ టాప్ వ్యూస్ బై మీన్స్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్. సో దట్ ఈస్ అవర్ క్వశ్చన్ హియర్. ఓకే, ఏ పాయింట్ P is 15 mm అబోవ్ హారిజాంటల్ ప్లేన్. సో అబోవ్ హారిజాంటల్ ప్లేన్ ఉంది కాబట్టి మీ ఫ్రంట్ వ్యూ అంత అబోవ్ ఉంటుందని ఆల్రెడీ చెప్పాను. సో నౌ దిస్ పాయింట్ విల్ బి మై P డాష్ పాయింట్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 15. ఓకే, అండ్ 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్. సో ఇన్ ఫ్రంట్ అని ఉంది కాబట్టి ఇన్ ఫ్రంట్ అని ఉంటే మీ టాప్ వ్యూ ఎప్పుడు కింద ఉంటుంది. నౌ దిస్ విల్ బి యువర్ పాయింట్ P. సో దిస్ విల్ బి యువర్ 20 mm. ఓకే,
Another point Q is 25 mm behind the VP and 40 mm below HP. So below and behind is the third quadrant. Okay. సో అవి రెండు అంటే ఐ మీన్ ఇప్పుడు క్యూ ప్రొజెక్షన్స్ డ్రా చేయాలనుకోండి, మనం ఏం చేయాలా, పీ ప్రొజెక్షన్స్ ఆల్రెడీ అయిపోయాయి, క్యూ ప్రొజెక్షన్స్ డ్రా చేసేటప్పుడు సో రెండు నాలుగు మధ్య 90 mm ఉండేట్టుగా చూసుకోవాలి. సో లెట్ మీ టేక్ సమ్ డిస్టెన్స్ హియర్. సో నౌ లెట్ మీ టెల్ దట్ సో దిస్ పర్టికులర్ డిస్టెన్స్ ఈస్ హౌ మచ్. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్రొజెక్టర్స్ ఆస్డ్ ఇన్ ద ప్రాబ్లమ్ ఈస్ 90 mm. ఓకే, నేను ఇప్పుడు క్యూ ప్రొజెక్షన్స్ ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. సో క్యూ గురించి ఏమనుంది, అనదర్ పాయింట్ క్యూ ఈస్ 25 mm బిహైండ్ ద బీపీ. సో ఇక్కడ నుంచి అంటే ఎక్స్పై రెఫరెన్స్ లైన్ దగ్గర నుంచి సో 25 హైట్లో సో ఐఎమ్ గోయింగ్ టు గెట్ మై బిహైండ్ అని ఉందంటే అది టాప్ వ్యూ అని. సో దిస్ ఈస్ మై 25 అండ్ 40 mm బిలో. సో ఎక్స్పై దగ్గర నుంచి 40 బిలో దగ్గర సో ఐఎమ్ గోయింగ్ టు గెట్ మై క్యూ డాష్. సో దిస్ ఈస్ మై 40. సో 40 mm బిలో అండ్ 25 బిహైండ్. సో ఇదంతా అయిన తర్వాత డ్రా స్ట్రైట్ లైన్స్ జాయినింగ్ దేర్ టాప్ వ్యూస్ అండ్ దేర్ ఫ్రంట్ వ్యూస్. సో నౌ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ ఈస్ సో జాయిన్ దేర్ టాప్ వ్యూస్. సో పి అండ్ క్యూ, సో ఈ రెండు వచ్చేసి మన టాప్ వ్యూస్. నెక్స్ట్ జాయిన్ దేర్ ఫ్రంట్ వ్యూస్. సో పి డాష్ అండ్ క్యూ డాష్ వచ్చేసి మన ఫ్రంట్ వ్యూస్. ఓకే, సో నేను డైమెన్షనింగ్ గురించి అంత ఫాలో అవ్వట్లేదు. సో డైమెన్షనింగ్ ఎప్పుడు పెట్టాలన్నా కూడా సో వీఆర్ సపోజ్ టు మార్క్ ఎక్స్టెన్షన్ లైన్స్, డైమెన్షన్ లైన్స్ అవన్నీ. సో జస్ట్ స్టూడెంట్స్ ఒకవేళ కన్ఫ్యూజ్ కాకుండా ఉండే కోసం లెట్ మీ గివ్ సమ్ ప్రాపర్ డైమెన్షనింగ్ ఫర్ దిస్ పర్టికులర్ వన్. ఓకే, సో డైమెన్షనింగ్ ఇవ్వాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు టేక్ ద ఎక్స్టెన్షన్ లైన్స్. సో ఇక్కడ నుంచి ఇట్లా ఎక్స్టెన్షన్ లైన్, నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా ఇట్లా ఎక్స్టెన్షన్ లైన్. సో దాని తర్వాత సో బై లీవింగ్ ఏ గ్యాప్ ఆఫ్, అంటే మనం డైమెన్షన్స్ రాయడానికి ఇక్కడ కొంచెం గ్యాప్ ఉండాలి కాబట్టి సో బై లీవింగ్ ఏ గ్యాప్ ఆఫ్ 8 to 10 mm. సో వీ హ్యావ్ టు డ్రా ద డైమెన్షన్ లైన్ అండ్ ఐ విల్ కంప్లీట్ ద ఎక్స్టెన్షన్ లైన్స్ పార్ట్ హియర్ ఆల్సో. ఇక్కడ ఎక్స్టెన్షన్ లైన్, ఇక్కడ ఎక్స్టెన్షన్ లైన్, దాని తర్వాత ఇక్కడ డైమెన్షన్ లైన్. సో ఇవన్నీ అయిన తర్వాత సో నౌ వీ హ్యావ్ టు పుట్ ద యారో హెడ్స్. ఓకే, క్లోజ్డ్ అండ్ ఫిల్డ్ టైప్ ఆఫ్ యారో హెడ్స్. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ అండ్ ఇక్కడ. సో యారోస్ జనరల్గా 1:3 రేషియోలో ఉండాలా. సో 1:3 రేషియోలో ఉంటేనే సో కరెక్ట్ అయిన యారో మాదిరి ఉంటుంది అది. ఓకే, సో హియర్ అండ్ హియర్, హియర్ అండ్ హియర్. సో ఇవన్నీ పెట్టేసి నౌ వీఆర్ సపోజ్ రైట్ ద వాల్యూస్. సో ఇదంతా 25. నేను అలైన్డ్ సిస్టమ్ ఫాలో అవుతున్నాను కాబట్టి సో అలైన్డ్ సిస్టంలో వీ షుడ్ నెవర్ రైట్ 25 లైక్ దిస్. సో 25 అలా రాసామంటే సో ఇట్స్ ఎ మిస్టేక్ ఇన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. సో కాబట్టి 25 ఎప్పుడు సో ఇట్లాగన్నా రాయొచ్చు. అంటే మనము వర్టికల్ డైమెన్షనింగ్ ఇచ్చేటప్పుడు అలైన్డ్ సిస్టంలో లెఫ్ట్ సైడ్ నుంచి కానీ రైట్ సైడ్ నుంచి కానీ ఫిగర్ని చూస్తున్నట్టు అజ్యూమ్ చేసుకోవాలా. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వైపు ఇట్లా చూస్తున్నట్టు అజ్యూమ్ చేసుకుంటాను కాబట్టి సో ఎందుకు అట్లా చూడాలంటే అలైన్డ్ మెథడ్లో ఆల్వేస్ ద వాల్యూ ద డైమెన్షన్ వాల్యూ హ్యాస్ టు బి ఆన్ ద టాప్ ఆఫ్ ద డైమెన్షన్ లైన్. డైమెన్షన్ లైన్ పైననే ఎప్పుడు వాల్యూ ఉండాలన్నమాట. సో నేను రైట్ సైడ్ నుంచి ఇట్లా చూసినప్పుడు సో ఈ పైన ఈ ఏరియా వచ్చేసి పైన ఉన్న ఏరియా అవుతుంది కాబట్టి 25 అక్కడ రాస్తే కరెక్ట్. ఇది వచ్చేసి 40 ఇట్లా రాయాలి. ఓకే, అండ్ ఇవి కూడా సో 15 ఇట్లా రాయాల్సి వస్తుంది అండ్ 20. సో ఇక్కడ వచ్చేసి 20 వచ్చేసి ఇలా రాయాల్సి వస్తుంది. అండ్ కమింగ్ టు ద 90 mm. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇట్లా వర్టికల్గా లైన్స్ తీసుకొని సో పి దగ్గర నుంచి క్యూ డాష్ దగ్గర నుంచి సో ఎక్స్పై రెఫరెన్స్ లైన్కి ప్యారల్గా ఒక లైన్ డ్రా చేసి వన్స్ అగైన్ యారో మార్క్స్ పెట్టేసి దీనికి క్లోజ్డ్ అండ్ ఫిల్డ్ టైప్ ఆఫ్ యారో హెడ్స్. సో ఇక్కడ క్లోజ్డ్ అండ్ ఫిల్డ్. ఓకే, ఇక్కడ వచ్చేసి డైమెన్షన్ లైన్ పైన 90 mm అని రాయాలి. సో దిస్ ఈస్ లైక్ ద ఫుల్ సొల్యూషన్ అలాంగ్ విత్ ద డైమెన్షనింగ్ పార్ట్. ఓకే, సో ఈ ప్రాబ్లంలో మనకు projections of various points are given below. So state the position of each point with respect to the planes of projection. So once again planes of projection ante so it is nothing but so planes of projection ante so they are nothing but horizontal plane and vertical plane ani. Okay na, projections of various points are given below. State the position of each point with respect to the planes of projection giving the distances in centimeters. So ikkada manaku 5 పాయింట్స్ ప్రొజెక్షన్స్ ఉన్నాయి. సో ఆ 5 పాయింట్స్ ప్రొజెక్షన్స్ మన ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ రెండు అబ్జర్వ్ చేసి సో వాట్ వీఆర్ సపోజ్ టు టెల్ హియర్ ఇస్ సో వీఆర్ సపోజ్ టు టెల్ ద పొజిషన్. సో పొజిషన్ ఎప్పుడు ఎట్లా చెప్తాము ఒక పాయింట్ అంటే సో వీ విల్ ఆల్వేస్ టెల్ విత్ రెస్పెక్ట్ టు ద హారిజాంటల్ ప్లేన్ అండ్ వర్టికల్ ప్లేన్. హారిజాంటల్ ప్లేన్తో ఎంత అబోవ్ ఉంది లేదా ఎంత బిలో ఉంది, వర్టికల్ ప్లేన్తో చెప్పేటప్పుడు ఎంత ఇన్ ఫ్రంట్ ఉంది ఎంత బిహైండ్ ఉంది అనేది సో వీ హ్యావ్ టు టెల్.
ఓకే, సో దాన్ని చెప్పడానికి ఇక్కడ మనం ఏం చేయాలంటే, సో టు గివ్ ద ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఫర్ దిస్ వన్, సో దీనికి ఫస్ట్ రెఫరెన్స్ లైన్స్ డ్రా చేసుకోవాలన్నమాట. సో ఇట్లా రెఫరెన్స్ లైన్స్ డ్రా చేసుకొని రెండు చిన్న రెఫరెన్స్ లైన్స్, ఈ రెండు రెఫరెన్స్ లైన్స్ మధ్యలో సో వీ హ్యావ్ టు రైట్ ద పొజిషన్ ఆఫ్ పాయింట్ ఏ. సో ఇట్లా ఈ ప్రాబ్లం ఏం చెప్పొచ్చు అంటే, ఒక విధంగా మనకు ఆన్సర్ ఇచ్చారు, సో ఈ ఆన్సర్కి మనము క్వశ్చన్ రాయాలన్నట్టుగా ఉంటుంది అనమాట. ఇది యాక్చువల్గా క్వశ్చనే, నేను కాదనట్లేదు, బట్ ఇంతవరకు మనం చూసిన ప్రాబ్లమ్స్లో మనకు క్వశ్చన్ ఇస్తే ఇట్లాంటివి ప్రొజెక్షన్స్ వి యూస్ టు డ్రా. సో ఇప్పుడు మనకు ప్రొజెక్షన్స్ ఇచ్చినారు అంటే ఫ్రంట్ టు టాప్ వ్యూ ఇచ్చినారు, సో దాని నుంచి వీఆర్ సపోజ్ టు రైట్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ ప్లేన్ అండ్ వర్టికల్ ప్లేన్. సో ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఫ్రంట్ వ్యూని అబ్జర్వ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీరు చూసినారనుకోండి, పాయింట్ ఏది ఫ్రంట్ వ్యూ వచ్చేసి ఆడుంది. ఓకే, సో అది XY రెఫరెన్స్ లైన్ కింద ఉందా పైన ఉందా? సో కింద ఉంటే బిలో అనే వర్డ్ వాడతాము, ఒకవేళ మన ఫ్రంట్ వ్యూ XY రెఫరెన్స్ లైన్ పైన ఉంటే అబోవ్ అనే వర్డ్ వాడతాము. సో దట్స్ వన్ థింగ్. అండ్ టాప్ వ్యూ, సో టాప్ వ్యూని చూసినప్పుడు మనం టాప్ వ్యూ XY రెఫరెన్స్ లైన్ కింద ఉందనుకోండి, ఇన్ ఫ్రంట్ అనే వర్డ్ వస్తుంది. ఓకే, లేదా టాప్ వ్యూ XY రెఫరెన్స్ లైన్ పైన ఉంటే బిహైండ్ అనే వర్డ్ వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఫస్ట్ మనం పాయింట్ ఏ ప్రొజెక్షన్స్ అంటే దాన్ని క్వశ్చన్ డ్రా చేస్తే, క్వశ్చన్ రాస్తే మనము ఏమని వస్తుంది అంటే, సో ఏ డాష్ కింద ఉంది కాబట్టి, సో ఫస్ట్ ఏమని రాస్తాను నేను, ఏ కామా, సో కింద ఉంది కాబట్టి సో 2 సెంటీమీటర్స్, లేదా మా స్టూడెంట్స్కి ఏమని చెప్పానంటే, నేను అక్కడ సెంటీమీటర్స్తో మనం జనరల్గా మన క్వశ్చన్ ఇచ్చినది సెంటీమీటర్స్ అయినా కూడా దాన్ని యూ కన్వర్ట్ ఇంటూ మిల్లీమీటర్స్ అని చెప్పాను. సో ఐ విల్ రైట్ ద సొల్యూషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మిల్లీమీటర్స్. ఓకే, సో 2 అంటే ఎంత, 20, బికాస్ 1 సెంటీమీటర్ ఇస్ ఈక్వల్ టు హౌ మచ్, 1 సెంటీమీటర్ ఇస్ ఈక్వల్ టు 10 mm. ఓకే, సో ఏ 20 mm బిలో HP. ఓకే, ఏ 20 mm బిలో HP. నెక్స్ట్, అండ్ టాప్ వ్యూ వచ్చేసి కింద ఉంది కాబట్టి అది కూడా ఎంత, 50 mm, అంటే 5 అంటే 50 అని ఇప్పుడే చెప్పాను కదా. సో 50 mm అది కింద ఉంది కాబట్టి ఏం వర్డ్ వస్తుందని చెప్పాను, ఇన్ ఫ్రంట్ అనే వర్డ్ వస్తుంది. సో 50 ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP, ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP. ఓకే, సో ఇలాగే మనము మిగతా రిమైనింగ్ పాయింట్స్ రాయాలా. సో రెండు రెఫరెన్స్ లైన్స్ డ్రా చేసుకొని లైట్గా దాని మధ్యలో కొద్దిగా డార్క్గా సో ఈ సెంటెన్స్ రాసేస్తే సో మనం ఏ ప్రొజెక్షన్స్ని కంప్లీట్ చేసేసినట్టు. ఓకే, అండ్ దానికి క్వశ్చన్ కంప్లీట్ చేసినట్టు అన్నమాట అనదర్ వే. ఓకే, ఇప్పుడు బీకి ఇంకా నేను లైన్స్ డ్రా చేయట్లేదు, బికాస్ ఇట్ విల్ టేక్ సో మచ్ టైం, ఐ మీన్ టైం ఎక్కువ పడుతుంది కాబట్టి. సో లెట్ మీ డైరెక్ట్లీ రైట్ ఇట్ లైక్ దిస్. సో బీ కామా, యా ఇప్పుడు మళ్ళీ వన్స్ అగైన్ లుక్ ఫర్ ద ఫ్రంట్ వ్యూ అని చెప్పాను. సో ఫ్రంట్ ఎక్కడ ఉంది, XY రెఫరెన్స్ లైన్ కింద ఉంది, పాయింట్ బిది XY రెఫరెన్స్ లైన్ కింద ఉంది కాబట్టి ఏం వర్డ్ వస్తుంది, బిలో అనే వర్డ్ వస్తుంది. ఎంత బిలో, 4 అని ఉంది కాబట్టి 40. సో బి కమా 40 బిలో HP కమా. సో ఇప్పుడు మీ టాప్ వ్యూ చూసారనుకోండి పాయింట్ బిది, సో పైన లేదు కింద లేదు, XY రెఫరెన్స్ లైన్తో కంపేర్ చేస్తే. ఓకే, సో XY రెఫరెన్స్ లైన్కి పైన లేదు కింద లేదు. సో పైన ఉండింటే బిహైండ్ అనే వర్డ్ వాడేవాళ్ళము, కింద ఉంటే ఇన్ ఫ్రంట్ అనే వర్డ్ వాడేవాళ్ళము. సో పైన లేదు కింద లేదు కాబట్టి ఏమొస్తుంది అంటే ఆన్ VP అని వస్తుంది అనమాట. సో దట్ ఈస్ యువర్ C, దట్ ఈస్ యువర్ పాయింట్ B. ఓకే, నా కమింగ్ టు పాయింట్ C, వన్స్ అగైన్ లుక్ ఫర్ ద ఫ్రంట్ వ్యూ ఫస్ట్. సో ఈ పాయింట్ Cకి కూడా ఫ్రంట్ వ్యూ వచ్చేసి XY రెఫరెన్స్ లైన్ కింద ఉంది కాబట్టి బిలో అనే వర్డ్ వస్తుంది. అది కూడా ఎంత, 3 అని ఉంది కాబట్టి 30. C కమా 30 బిలో HP కమా. ఇప్పుడు టాప్ వ్యూ చూస్తే ఎక్కడ ఉంది, టాప్ వ్యూ ఆఫ్ పాయింట్ C వచ్చేసి పైన ఉంది, XY రెఫరెన్స్ లైన్ పైన. ఎప్పుడు పైన వస్తుందని చెప్పాను నేను, వెన్ ఎవర్ వీ హ్యావ్ ఎ వర్డ్ బిహైండ్. ఓకే, సో అది కూడా 2 అని ఉంది కాబట్టి 20 బిహైండ్ VP. ఓకే, సో దట్ ఈస్ యువర్ పాయింట్ C. అండ్ కమింగ్ టు పాయింట్ D. సో నౌ దిస్ టైమ్ మై ఫ్రంట్ వ్యూ ఈస్ ఆన్ XY. సో మై ఫ్రంట్ వ్యూ వచ్చేసి XY మీద వస్తుంది. ఎప్పుడు XY మీద వస్తుందని చెప్పాను, సో వెన్ ఎవర్ వీ డోంట్ హ్యావ్ ఎ డిస్టెన్స్ అబౌవ్ ఆర్ బిలో. సో అబౌవ్ అనే వర్డ్ లేదా బిలో అనే వర్డ్ లేకుండా ఉంటేనే మన ఫ్రంట్ వ్యూ వచ్చేసి XY రెఫరెన్స్ లైన్ మీద ఉంటుంది. అంటే లేదా మన పాయింట్ వచ్చేసి హారిజాంటల్ ప్లేన్ మీద ఉంటుంది. అబౌవ్ లేదు బిలో లేదంటే ఇంకెక్కడ ఉన్నట్లు, హారిజాంటల్ ప్లేన్తో ఆన్ హారిజాంటల్ ప్లేన్ ఉన్నట్టు. ఓకే, సో D కమా ఆన్ HP ఆర్ ఇన్ HP అని కూడా రాస్తారు. అండ్ దిస్ టైమ్ ద పాయింట్ D, సో టాప్ వ్యూ ఆఫ్ పాయింట్ D ఈస్ అబౌవ్ XY రెఫరెన్స్ లైన్. సో కాబట్టి మళ్ళీ బిహైండ్ అనే వర్డ్ వస్తుంది. సో 30 బిహైండ్ VP.
ఓకే, నా కమింగ్ టు పాయింట్ ఈ. సో పాయింట్ ఇది వచ్చేసి, సో మనకి ఇక్కడ సరిగ్గా కనబడట్లేదు, దిస్ ఇస్ అవర్ ఈ డాష్. ఓకే, సో ఈ డాష్ చూసినా నెక్స్ట్ ఈ చూసినా రెండు పైన ఉన్నాయి కాబట్టి రెండు పైన ఎప్పుడు వస్తాయి? సో వెన్ ఏ పర్టికులర్ పాయింట్ ఈస్ లొకేటెడ్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్. ఓకే, సో సెకండ్ క్వాడ్రంట్ పొజిషన్ వచ్చేసి అబవ్ అండ్ బిహైండ్ అని వస్తుంది. సో ఇక్కడ ఈ డాష్ సో పైన ఉందా కింద ఉందా? పైన ఉంది. సో ఎక్స్వై రెఫరెన్స్ లైన్ పైన ఉంది కాబట్టి అబవ్ అనే వర్డ్ వాడతాం. సో పాయింట్ ఈ కమా అది కూడా ఎంత? అబవ్ 40. సో 40 అబవ్ హెచ్పి కామా అండ్ టాప్ వ్యూ కూడా, టాప్ వ్యూ ఆఫ్ పాయింట్ ఈ కూడా పైన ఉంది కాబట్టి అది కూడా 1.5 ఉంది. 1.5 అంటే 15 mm. సో 15 బిహైండ్ విపి. సో 15 బిహైండ్ విపి. సో వెరీ సింపుల్, మనం చూడాల్సిందల్లా ఫస్ట్ ఫ్రంట్ వ్యూని చూస్తాము. ఫ్రంట్ వ్యూ ఎక్స్వై రెఫరెన్స్ లైన్ కింద ఉంటే బిలో అనే వర్డ్ వాడతాము. ఫ్రంట్ వ్యూ ఎక్స్వై రెఫరెన్స్ లైన్ పైన ఉంటే అబవ్ అనే వర్డ్ వాడతాం. టాప్ వ్యూ ఎక్స్వై రెఫరెన్స్ లైన్ కింద ఉందంటే ఇన్ ఫ్రంట్ అనే వర్డ్ వాడతాము. టాప్ వ్యూ వచ్చేసి ఎక్స్వై రెఫరెన్స్ లైన్ పైన ఉంటే ఇన్ ఫ్రంట్ బిహైండ్ అనే వర్డ్ వాడతాం. సో ఫ్రంట్ వ్యూ వచ్చేసి ఎక్స్వై రెఫరెన్స్ లైన్ మీద ఉంది అనుకోండి ఇట్లా, సో అప్పుడు ఆన్ హెచ్పి అని వస్తుంది. అండ్ సెకండ్ దాంట్లో టాప్ వ్యూ ఎక్స్వై రెఫరెన్స్ లైన్ మీద ఉంది అనుకోండి, సో ఆ పాయింట్ పొజిషన్ వచ్చేసి ఆన్ విపి అని ఉంటుంది. ఓకే.